నెక్స్ట్ కాంగ్రెస్ కట్టప్పను కనిపెట్టేది ఎట్టా? కట్టప్పలు కనిపెడితే ఆల్రెడీ దొరికే కదండి దొంగలు. నేను మొన్న చాలా క్లియర్గా వీడియో చేసిన హూ ఈజ్ హీ, ఎవరున్నారు దీని వెనకాలని. మీనాక్షి నటరాజన్ ఎవరికైతే పదవి వద్దు అని ఆ పదవిని అడ్డుకున్నదో, వీళ్ళు కాంగ్రెస్ కాదు, అసలు వీళ్ళ ఐడియాలజీ కాదు, వీళ్ళంతా దొంగలని ఎప్పుడైతే ఆమె చెప్పిందో అప్పటి నుంచి ఆమె మీద యుద్ధం స్టార్ట్ అయింది కదా. కాంగ్రెస్ కట్టప్పను కనిపెట్టేది ఎట్టా? వివరాలు సేకరిస్తున్న హస్తం నేతలు, త్వరలో ఏఐసిసికి నివేదిక. మీనాక్షి నోటీస్ లీక్ అవ్వడంపై అంతర్గత విచారణ. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఘటన ప్రకంపనలు రాష్ట్ర కాంగ్రెస్లో ఇంకా కొనసాగుతున్నాయి. తెలంగాణ నుంచే తమకు మీనాక్షి నోటీస్ వివరాలు అందాయంటున్న బీజేపీ నేతల కమెంట్లు హస్తం పార్టీలో చర్చకు దారితీసినాయి. మీనాక్షి నామినేషన్ ఆర్ఓ తిరస్కరించినప్పటి నుంచి ఈ అంశంపైన ఏఐసి పెద్దలు కూడా సమాచారం సేకరిస్తున్నారనే టాక్ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కీలక నేతలు, రాష్ట్ర నాయకులు పలు కోణాల్లో ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి ఏఐసిసి పెద్దలకు ఒక నివేదికను కూడా సమర్పించే అవకాశాలున్నాయని హస్తం వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు సింపుల్ అని ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించే దాంట్లో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులే మాకు సమాచారం ఇచ్చారు, కేసుకు సంబంధించి మేము రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేసినాం, ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైందని బీజేపీ మంత్రి, మధ్యప్రదేశ్ మంత్రి చెప్పిండు. దానికి లింక్ అసలు నిజమేనా ఇది అని మనం రూఢీ చేసుకోవాలి అని అంటే, రీసెంట్గా బిగ్ టీవీలో మహేష్ గౌడ్కి వ్యతిరేకంగా చాలా కథనాలు వచ్చినాయి. గాంధీ భవన్ పెచ్చులు ఊడిపోతున్నాయి, వెనకాల బీర్ సీసాలు దొరికినాయి అని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాశారు. ఆ వార్తల వెనుక నేనే ఉన్నా అని ఫహీం ఖురేషి అనే రేవంత్ రెడ్డి అనుచరుడు, కార్పొరేషన్కి చైర్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని తాపత్రయపడుతున్న ఆ వ్యక్తి నేనే చేసిన అని కాంగ్రెస్ నాయకుల ముందే చెప్పుకుంటున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ మీద వార్తలు వేయించింది, ఇంకా 4-5 ఛానల్లో వేయించడానికి నేను రెడీగా ఉన్నా, చాలామంది ఒప్పుకున్నారని కూడా చెప్తున్నాడు బయట ఓపెన్గా. సో మీనాక్షి నటరాజన్ మీద కూడా ఆ కేసు కూడా ఈ ఫహీం ఖురేషి అనే వ్యక్తే అక్కడున్న బీజేపీ నాయకులకి, డైరెక్ట్గా మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులకి ఆయన చెప్పలే, ఇక్కడున్న ఎవరో ఒక బీజేపీ నాయకుడికి సమాచారం ఇచ్చిండు, వీళ్ళు పోయి అలాగే చెప్పారు. ఎందుకంటే అంతా ములాఖతే కదా, మొత్తం ఒకటే బ్యాచ్ కదా, ఈ పార్టీ ఆ పార్టీ అనే ఉంది ఇక్కడ తెలంగాణలో. 5 దాటితే లీడర్లంతా ఒకటే. పొద్దుగాలనే ఎవరి పార్టీ ఆఫీసులో వాడు ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, హడావుడి హంగామా చేస్తుంటారు తప్ప ఆఫ్టర్ 5 PM అంతా ఒకటే. సో ఈ రెండింటిని మనం పరిశీలించినప్పుడు, అండ్ అదే రోజు ఈ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించిన తెల్లారే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పెద్ద కథనం వస్తుంది. రేవంత్ రెడ్డికి బీజేపీకి అంటగడుతున్నారు, ఇది కుట్ర జరుగుతున్నదని ఆయనని ఆకాశానికి లేపే ప్రయత్నం రాధాకృష్ణ చేసిండు. ఇవన్నీ గమనించినప్పుడు దీని వెనకాల ఎవరున్నారని అనుకోవాలా? దీని వెనకాల ఫహీం ఖురేషి ఉన్నాడన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఫహీం ఖురేషి రేవంత్ రెడ్డి చెప్పంది అడుగు కూడా ముందుకేయాడు. మరి వీళ్ళకి ఎందుకు కోపం అంటే, ఫహీం ఖురేషి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆపింది మీనాక్షి నటరాజని, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎంతో కొంత అడ్డుకొని వాటిని సెటరైట్ చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నది మీనాక్షి నటరాజని. కాబట్టి వాళ్ళకి ఎట్లాగా ఈమె ఇక్కడి నుంచి పంపించాలన్నది వాళ్ళ ఆలోచన. ఆమె దేనికి లొంగదు, పైసలకు లొంగదు, ఆమె ఆర్భాటాలు ఉండవు, హంగు ఆర్భాటాలు ఉండవు, కార్లు అవసరం లేదు ఆమెకి ఏ భోజనం వీళ్ళు ఏం వండి పెట్టాల్సిన అక్కర్లేదు, ఆమె వంట ఆమె చేసుకుంటుంది, ఆమె బాక్స్ ఆమె తెచ్చుకుంటుంది, ఆమెకి ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేవు, ఆమెకి ఏం కారు సపరేట్గా పెద్ద పెద్ద కార్లు పెట్టి ఆమెని తీసుకురావడం లేదు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించినప్పుడే క్లియర్గా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, మీరు ఎవరు ఎయిర్పోర్ట్కి రావద్దని. ఆమె ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చింది, నాకు ఎలాంటి హోటళ్ళు ఇవేం బుక్ చేయొద్దని సాదా సీదాగా ఒక గెస్ట్ హౌస్ ఆర్ సంథింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేస్తే అక్కడ మాత్రమే ఉన్నది ఆమె. సో అట్లాంటి నిజాయితీ గల ఒక లీడరు రాజ్యసభలో ఉంటే ప్రజల సమస్యల మీద మాట్లాడేది. ఆమె ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ ఆమె ఐడియాలజీ, ఆమె యొక్క అంకిత భావం ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల చాలా గొప్ప విషయం కదా. ఎవరుంటారండి చిన్న చిన్న వాటికే ఇదైపోతున్న క్రమంలో అంత నిబద్ధతతో, అంత ఒక దీక్షతో ఆ రకంగా ఆ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో దీంట్లో మోదీ ఆమెకు పదవి రాకుండా చేసిండు, బీజేపీ రాకుండా చేసింది, దానికి కాంగ్రెస్ నాయకులు సహకరించారు. ఈ పాపం మీకు ఊరికే పోద్దా? పోదు కదా.
పాపం ఆమె పోనీ ఆమె ఏమైనా కేసు టెక్నికల్గా సరే ఆమె ఎంత మంచి ఆమె అయినా సరే చట్టం ప్రకారం అన్నీ పెట్టాలి కదా అని అనుకుంటే అసలు అది కేసే కాదు. లేని కేసును ఉన్నట్టుగా కోర్టులో ఉన్న కేసు, అది కోర్టులో కేసు కూడా కాదు, కోర్టులో ఆమెకు వచ్చిన సమన్స్ జస్ట్ అంతే. నీ మీద ఎవరో కేసు పెట్టి, నీ మీద ఎవరో ప్రైవేట్ పిటిషన్ వేసిరని కోర్టు ఆమెకు సమన్స్ ఇచ్చింది. చివరికి మొన్న కోర్టు ఏకంగా ఇది మా పరిధిలోకి రాదని చెప్పి ఆ కేసుని తీసి అవతల పడేసింది. మొత్తానికి ఆమెకి ఆ రాజ్యసభలో ఒక మంచి నాయకురాలు కూర్చోవాల్సిన దగ్గర ఆమెను కాకుండా చేశారు సక్సెస్ఫుల్గా. మరి కట్టప్ప ఎవరంటే వీళ్ళే కట్టప్పలంతా, వెన్నుపోటు మామూలు పొడుచుడు కాదు.